మన క్రైస్తవులు ఇప్పుడు ఏమైనారంటే ఎవరైనా సంఘం పెడితే ఎందుకు పెడుతున్నారు సంఘము, మేము పెట్టినాం కదా, మీరు ఎందుకు పెడుతున్నారు, అది నాకు ఎందుకు అసలుకి ఆ మాట ఎందుకు వస్తుంది? దేవుని దగ్గరికి యేసుక్రీస్తు మన మార్కు 9:38 చదివితే, యోహాను బోధకుడా, నీ నామంన ఒకరు అద్భుతాలు చేస్తున్నారు, దయ్యాలను వెళ్ళగొడుతున్నారు, మేము ఆటంకపరిచినామంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు తెలుసా? మీరు ఎందుకు ఆయనను ఆటంకపరుస్తున్నారు? మన అద్భుతములు చేసి మనను నిందించి వాడేవాడు. నన్ను ఘనపరుస్తున్నారు కదా, ఆయన నన్ను నీచంగా చేస్తున్నాడా? కాదు కదా. ఇప్పుడు ఒక చర్చి పెట్టినారు, వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు, దేవుని ఘనపరుస్తున్నారు. మనం అసలుకి అది మనకే అది శాపము. ఖచ్చితంగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే మనం భయపడాలా, అవును దేవుని స్తుతిస్తున్నారని. మనము ఆటంకపరచకూడదు, అసలు మనకు అధికారమే లేదు. వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు, జాగ్రత్త. మనకి అన్నిలకి ఇంకా ఏం తేడా లేదు. ఇప్పుడన్నా తెలుసుకోండి, ఎవరన్నా చర్చి పెట్టండి, ఏమన్నా పెట్టండి, అది వాళ్ళు దేవుడు ప్రేరేపిస్తేనే అవుతుంది. ఎవ్వరు అది ఊకే కాదు. జాగ్రత్త.